ఇదిగో కేసీఆర్ వస్తున్నారు, అదిగో కేసీఆర్ వస్తున్నారు. ఇక ఒక్కొక్కళ్ళ సంగతి చూసుకుంటాడు. కేసీఆర్ బయలుదేరాడు, కాసేపట్లో చేరుకుంటాడు. ఇట్లా గడిచిన దాదాపు 2 రోజులుగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం ముందు నుంచి ప్రారంభమయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీడియా హోరెత్తించింది. అట్లాగే కొన్ని ఛానళ్ళు కూడా హోరెత్తించాయి. ఇక ఏదో జరగబోతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆరే స్వయంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నందున, ఈ సమావేశాల్లో పాల్గొంటున్నందున ఇక అధికార పక్షాన్ని గడగడలాడిస్తాడని, చీల్చి చెండాడుతానని బహుశా కేసీఆరే చెప్పినట్లుగా ఎవరిదైనా వీలైతే తోలు తీస్తాడని కూడా ప్రచారం జరిగింది. తీరా చూస్తే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కేవలం 3 నిమిషాలు మాత్రమే ఆయన అసెంబ్లీలో ఉన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరై కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆయన వెళ్ళి కలిశారు. అదొక కట్టెసి కాల్. నిజానికి రేవంత్ రెడ్డి చిన్నవాడే కావచ్చు కేసీఆర్ కంటే వయసులో, అట్లాగే అనుభవం కూడా అంత లేకపోవచ్చు. కానీ రాజకీయాల్లో అనుసరించవలసిన కొత్త సంప్రదాయాలను లేదా ఇంకేదైనా మనం అనుకున్నా సరే వాటిని ప్రతిష్ఠించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. ఇంతకుముందు కూడా మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కింద పడిపోవడం, తుంటి ఎముక విరగడం, ఆయనను యశోద ఆసుపత్రిలో చికిత్స చేయడం, ఆపరేషన్ చేయడం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్ళి కేసీఆర్ను కలిశారు, పరామర్శించారు. సో రాజకీయాల్లో ప్రత్యర్థులైనప్పటికీ కూడా ఇటువంటి సంప్రదాయాన్ని కొనసాగించడం చాలా అవసరం. బయట ఏదైనా మాట్లాడుకోవచ్చు. రాజకీయంగా ఒకరినొకరు తోలు తీస్తానొచ్చు, లాగులో తొండలు విడుస్తానొచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు. కానీ అసెంబ్లీ లాంటి ఒక చట్టసభలో పాల్గొన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ను రేవంత్ రెడ్డి కలిశారు. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా ఆయన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వాకప్ చేశారు. సో ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ అని చేస్తున్నట్టుగానే మనకు కనబడుతోంది. వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్, జనరల్గా మనం ఏమంటాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం. కానీ ఆయన వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్గా కనబడుతోంది. ఈ మధ్యనే రీసెంట్గా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ భవన్కి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇవాళ 3 నిమిషాలు మాత్రమే పాల్గొని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. గడిచిన మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కేసీఆర్ ఆల్మోస్ట్ అప్పటికి 15 నెలలుగా, అంటే ఇప్పుడు కనుక మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. అప్పటికి 57 లక్షలకు పైచీలకు ఆయన జీతం తీసుకున్నాడు. అప్పటికి ఆయన 2 times మాత్రమే హాజరయ్యాడు. ఇప్పుడు మళ్ళీ హాజరయ్యాడు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి మార్చి నుంచి మనం కనుక మళ్ళీ ఇంకొక 8-9 నెలలు వేసుకుంటే నెలకొక, అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కనుక మంత్రికి వచ్చే జీతభత్యాలు వస్తాయి. ఆ లెక్కన తీసుకుంటే ఆల్మోస్ట్ 57 ప్లస్ ఇప్పుడు ఒక 27-30 లక్షలు వేసుకుంటే ఆల్మోస్ట్ 80 లక్షలకు పైగా ఆయన ఇప్పటికీ అసెంబ్లీ నుంచి తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర వేగనే రాష్ట్రానికి అవసరం, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం.
కానీ ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే కేసీఆర్కు ఇగో ఎక్కువ, అహం ఎక్కువ. తనకంటే మరొకరు తెలివిగలవారు లేరని కూడా ఆయన అనుకుంటూ ఉంటాడు. అట్లాగే ఆయన భజన పరులు కూడా కేసీఆర్కు మించిన ఉద్దండుడు, రాజకీయ పండితుడు, మేధావి మరొకరు లేరనుకుంటాడు. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత, అంటే ప్రజలు తమను ప్రతిపక్షాలకు నెట్టివేసిన తర్వాత ఆ తీర్పును గౌరవించి అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల పట్ల మాట్లాడవలసి ఉంది. అసెంబ్లీకి హాజరు కావడం అంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గడిచిన కొద్ది రోజులుగా. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది, ఆ సన్నివేశం ఎట్లా ఉంటుంది, రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య జరిగే వాగ్బాణాలు ఎట్లా ఉంటాయి, అంటే వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఎట్లా ఉండబోతుంది, ఆ సన్నివేశం చూడడానికి అందరూ ఆసక్తిగా నిరీక్షించారు. తీరా చూస్తే ఆయన అందరినీ నిరాశపరిచాడు కేసీఆర్. ఎందుకు నిరాశపరిచాడంటే ఆయన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. తన బద్ధ విరోధి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ముందు ఉంటే తాను హాజరు కావడం ఏమిటి, తాను మాట్లాడడం ఏమిటి, అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యేగా అపోజిషన్ లీడర్గా తాను ఉండడం ఏమిటి అనేది సంథింగ్ ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు కేసీఆర్. కనుక ఆయన అసెంబ్లీ సమావేశాలకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం అంటే అది ఆయనకు చిన్నతనంగా భావిస్తున్నాడు కేసీఆర్. అందువల్లనే ఆయన హాజరు కావడం అనేది మనకు అర్థమవుతుంది. ఈ 2 ఏళ్లలో ఆల్మోస్ట్ మనకు తెలుస్తున్న దాని ప్రకారం అయితే మేబీ 3 సార్లు హాజరై ఉండొచ్చు. కానీ ఈ 3 సార్లు కూడా ఒక ఎమ్మెల్యే కానండి, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత కానండి, లేదా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనండి, దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం అనండి, ఇన్ని ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పట్ల వ్యక్తిగతమైన వైరంతో, లేదా రేవంత్ రెడ్డి అసలు నాకు సమౌజ్యే కాదు, ఆయనతో నేనేమిటి మాట్లాడేది అనే ఉద్దేశంతోనే బహుశా ఆయన అసెంబ్లీ సమావేశాల్లో క్రియాశీల పాత్ర పోషించడానికి నిరాకరిస్తున్నట్టుగా కనబడుతోంది. ఇదొక యాంగిల్. ఇక రెండో యాంగిల్ ఏంటంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా చిల్లర మల్లరగాళ్ళు. సో అక్కడికి వస్తే నిన్ను అవమానిస్తారు, నిన్ను పరాభవిస్తారు, నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, కనుక నువ్వు అసలు అసెంబ్లీగా రావాల్సిన అక్కర్లేదని ఆయన కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే మరికొంతమంది నాయకులు కూడా స్వయంగా కేసీఆర్కే చెప్పారు. దాంతో ఎట్లాగూ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్న కేసీఆర్కు ఇదొక సందు దొరికింది, అవకాశం. అవునుగా నిజమే, నేను వస్తే అక్కడంతా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, అంతా జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత అవగాహన లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ ముందు తాను మాట్లాడడం ఏంటి నాన్సెన్స్ అని కేసీఆర్ అనుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మీరు ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టాలి, అప్పటిదాకా అడుగుపెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు సూచించడంతో కేసీఆర్ ఇక ఆల్మోస్ట్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నట్టుగా కనబడుతోంది. వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్.